అర్ధగంట సేపు వెయిట్ చేస్తాం సార్. మేము మనకు పోతాంటే నేను పంపిస్తాను. నాతో పాటు మా పార్టీ నాయకులు, మా ప్రెసిడెంట్ గారు సారైనా వస్తాను అంటుంది. మేము ఏమంటున్నాం, ప్రోగ్రామ్ ఇష్యూ ఉంది, వాళ్ళు కౌన్సిలర్లు ఉంటూ ఉంచండి, మిగతా వాళ్ళు ఉంటే పంపించండి వాళ్ళకి. మా వాళ్ళు వస్తున్నారు, మా బ్లాక్ ప్రెసిడెంట్, మా ప్రెసిడెంట్, మా కౌన్సిలర్లు, మా సర్పంచ్లు, నాతో పాటు 10 మంది వచ్చి కమిషనర్ గారితో కూర్చుంటాం. ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయము. అర్ధగంట సమయం తర్వాతనే మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడతాం. ఏం జరిగింది అనేది మేము మాట్లాడి ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. అంతే. ప్రోగ్రామ్ మీకు డిస్టర్బ్ నువ్వేమో రాజకీయ నాయకుడు, నాకు నీకు కొంత తేడా ఉంటుంది. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఒకటి కౌన్సిలర్ వచ్చి పోయడానికి సార్ ఒక 5 మంది అది కూడా అంటే ఇప్పుడు నువ్వే మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు నువ్వే అడిగినావు ఫస్ట్ సార్ వాళ్ళు కౌన్సిలర్ కాదు వేరే వాళ్ళు ఉన్నారు వాడు చూస్తే పర్లేదు. కౌన్సిలర్ మా పార్టీ రాజీనామా పత్రంతో ఇక్కడికి వచ్చి 30 నిమిషాలు మీకోసం వెయిట్ చేసిన మీరు మీ సతీమణిని తీసుకొచ్చి రాజీనామా చేస్తా అని చేయాలని నేను తీసిన సవాల్కి ఒక పిరికి పందల ఊరిడిచిపెట్టిపోయిన చరిత్ర ఈరోజు నిలిచిపోతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. గుమ్మడిదల మున్సిపాలిటీలో 4 రోజుల నుండి జరుగుతున్న టీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల మధ్య జరుగుతున్న యుద్ధం మీ అందరికీ తెలుసు. యుద్ధానికి సిద్ధమై మీరు విసిరిన సవాలుకి ఈరోజు మా కాంగ్రెస్ కుటుంబం అంతా నాకు చేదోడు వాదోడుగా వచ్చి ఇక్కడికి నాకు అండగా నిలిచినందుకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సవాలు విసిరడం కాదు, సవాళ్ళను స్వీకరించు. ఇంట్లో ఒక మాట బయట ఒక మాట మాట్లాడి నమ్మక ద్రోహి అనేది ఒక మైపాల్ రెడ్డి గారి దగ్గరికి స్టార్ట్ అయింది నీ జీవితం. ఒక 2 సర్పంచులు నీకు అసలు టీఆర్ఎస్ పార్టీలో మొత్తంలో నువ్వు అందరి నాయకుల తర్వాత ఈ మండలంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అందరి నాయకుల తర్వాత నువ్వు పార్టీలో చేరిన తర్వాత మైపాల్ రెడ్డి గారు నీ మాటలు నమ్మి నిన్ను పక్కన పెట్టుకొని 2 నీకు సర్పంచుల సీట్లు ఇచ్చిరు. గుమ్మర్వల సర్పంచ్, అనంతారం సర్పంచ్కి ఇచ్చిన తర్వాత మీరు గెలిచిన వారం రోజుల నుండే మీ తమ్ముడు ఏం మాట్లాడతాడు, మైపాల్ రెడ్డి ఎవరు, మైపాల్ రెడ్డి కూడా నా ఇంటికాడికే రావాలి, నా మైపాల్ రెడ్డి వస్తేనే మా ఇంటికి ఎవడైనా మా ఇంటికి రావాలని మాట్లాడిన వల్గర్ భాష మీ కుటుంబానిది. ఇంకోటి చెప్తున్నా, 2023లో ఎలక్షన్లు వచ్చినాడు మైపాల్ రెడ్డి గారిని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిరో మీ అందరికీ తెలుసు. నీలమ్మధు గారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆ రోజు మీరు ఏడపాయల దుర్గమ్మ సాక్షిగా మీరు అక్కడ మీటింగ్ పెట్టలేరా? ఈ ప్రజల కన్నా మున్సిపల్ ప్రజల కన్నా తెలియజేయాలి. అదేవిధంగా చెప్తున్నా, ద్రోహం అంటే ఏందనేది ఇంకొక విషయంలో కూడా చెప్తా. కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి అసలు టీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ మన మండలంలో గుమ్మడిదల మండలంలో ఉమ్మడి మండలంలో జాయిన్ అయిన వ్యక్తి. ఆ రోజు జాయిన్ అయిన వ్యక్తికి ఎంపీపీ పదవి ఏ రకంగా వస్తుందో అని చూసి ఆయనకు అడ్డం పడి ఆయనను సవా లక్ష సమస్యలను ఇరికించి ఎమ్మెల్యే గారికి కల్లుబెల్లు మాటలు చెప్పి ఆయన స్థానాన్ని గుంజి ఇంకొకరికి ఇచ్చింది నిజం కాదా? నమ్మక ద్రోహం కాదా? ఆయనను ఎంపీటీసీ ఉన్న రోజులల్లో ఆయనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిరు మీకు అందరికీ తెలుసు, పాత్రికేయులు అందరికీ తెలుసు. ఇంకొకటి, ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సంగం వెంకటేష్ అంటున్నారు. సంగం వెంకటేష్ను ఆయన తాను ఆర్థికంగా లేదని ఆయన ఆ రోజు నిలబడి అన్నాడు. ఆయనను నేనున్న ₹1 పెట్టొద్దు అని తీసుకొచ్చి నిలబెట్టి ఆ రోజు కొన్ని కారణాల వల్ల కొన్ని చెక్కులు నీ దగ్గరికి వచ్చినాయి. ఆ చెక్కులను వెంకటేష్ పేరు మీద ఉన్న చెక్కును తీసుకొని ఆయనకు ₹1 ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆయన మానసిక వేదకొచ్చి ఈరోజు చనిపోయి వాళ్ళ పిల్లలు రోడ్డు మీద ఉన్న దీనస్థితిని చేసే పరిస్థితి చేసింది నువ్వు కాదా? తెలుసుకో. ఒకసారి మాట్లాడేటప్పుడు
మైపాల్ రెడ్డి గారు నిన్న మొన్న జరిగింది మున్సిపల్ ఎలక్షన్లలో మైపాల్ రెడ్డి గారిని ఎన్ని తిప్పలు పెట్టినావు? నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆయన మాట వింటారా అంటావు, ఆయన దగ్గరికి పోతారా అంటారు. ఆయన ఎవరు, నేనే ఎమ్మెల్యేనని చెప్తావు. నీ స్థాయి కాదు. మైపాల్ రెడ్డి గారి భిక్షతోని ఈరోజు ఒక ఎంపీటీసీ గెలిచినావు, ఒకసారి 2 సార్లు సర్పంచ్ అయ్యారు. మీరు 2 ఊర్లకు సర్పంచ్ అయినావు. నిన్న మొన్న కూడా వైస్ చైర్మన్ భిక్ష కూడా మైపాల్ రెడ్డి గారిదని మర్చిపోకు. ఇంకొకటి చెప్తున్నా, మీరు అసలు మాట్లాడుకున్న సంబంధం ఒక బీసీల బిడ్డనని మాట్లాడుతావు. బీసీలకు సపోర్ట్ చేస్తున్నా, నేను ఒక రెడ్డి వర్ణానికి చెందిన రెడ్డి అగ్రవర్ణాలకు చెందిన నేను పొద్దున్న లేస్తే బీసీల బిడ్డను. రెడ్డిలు ఎంత, రెడ్డిలతో నాకు అంత అవసరం లేదు, వాళ్ళని లెక్కనే చేయన్న సంస్కృతి నీది. అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక బీసీ బిడ్డకు కుమార్ గౌడ్ ఏం అన్యాయం చేసిండు నీకు? ఈరోజు 40-60% మాట్లాడుకున్నారు ఎలక్షన్కు ముందు. నేను వైస్ చైర్మన్ అయితే నేను 40% ఖర్చు పెట్టుకుంటాను మాట్లాడుకున్నది నిజం కాదా? ఇదంతా మీ అందరికీ తెలియదా? నిజం మాట్లాడిన ఒక బీసీ బిడ్డను ఆనాడు నీకు సర్పంచ్ మీ నాన్న సస్పెండ్ కాకుండా 100 సార్లు ఎమ్మెల్యే గారికి దగ్గరికి తిరిగి మీ నాన్నను సస్పెండ్ కాకుండా కాపాడిన ఒక బీసీ నాయకునికి, ఒక జెడ్పీటీసీ స్థానంలో ఉన్న ఏం చెప్తున్నావు? ఎంతసేపు జనరల్ సీట్లో బీసీని ఇచ్చినావా? ఇచ్చినవానికి ఏం చేసినావు? ఈరోజు ఏం చేస్తున్నావు? 40-60% అని పంచాయతీ ఎమ్మెల్యే గారి దానికి తీసుకుపోయి మరి ఎమ్మెల్యే గారి తన కనీసం పైసలు ఒప్పుకున్నావా? నువ్వు ఎమ్మెల్యే అంటున్నావు, కనీసం ఇచ్చిన కమిట్మెంట్లా నువ్వు ఇప్పటిదాకా నిలబడలేవు. అలాంటి వ్యక్తివి పొద్దున్న లేసే నీ అనుచరులు డ్రగ్స్ల కేసులలో ఎంతోమంది బయటకు వస్తుర్రు. త్వరలో కూడా మొన్న అన్నావు కదా, ప్రతి విషయంలో మీకు ఒక మినిస్టర్ ఉన్నాడు అన్నావు. మినిస్టర్ గారు మా సీఎం గారు కూడా డ్రగ్స్ మీద చాలా కోపంతో ఉన్నాడు. మీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న రోజు ఎన్ని డ్రగ్స్ కేసులు ఉన్నాయో అదేవిధంగా ఈ మున్సిపల్ పరిధిలో కూడా డ్రగ్స్ కేసులు చాలా దొరుకుతున్నాయి. అవిటిలో నీ పాత్ర ఎంత? మా దామన్న గారి దగ్గరికి కూర్చొని మా కాటా సీనన్న ఛాలెంజ్గా తీసుకుంటుంది దీన్ని. నీ స్థాయి ఎంత? మా సీనన్న గురించి మాట్లాడే స్థాయి. మా సీనన్న ఇంటికి మీద ఉన్న పొరకు సమానం కాదు. నీ స్థాయి ఏంది? నువ్వు ఇన్ని డ్రైవింగ్ చేసిన అంటావు, పొద్దుగా లేస్తే నేను ఒక డ్రైవర్ని అంటావు. నేను ఒక ఛాయలు అమ్మినా, స్వీట్ హౌస్ పెట్టి ఎంగిలి గ్లాసులు కడిగినా అన్నావు. ఎంగిలి గ్లాసులు కడిగిన వాళ్ళందరూ, ఛాయ్ అమ్ముకున్న వాళ్ళందరూ, డీసీఎం డ్రైవింగ్ చేసిన వాళ్ళందరూ ఎందుకు ఇంత పెద్ద కోటీశ్వరులు కాలేరు? అంటే నువ్వు ఏ రకంగా కోటీశ్వరులు అయినావు? మున్సిపల్ ప్రజల కన్నా కనీసం మీ అనంతారం నాయకుల కన్నా చెప్పు. ఇంకొకటి చెప్తున్నా, ఎంతసేపు మాట్లాడుతూ ఏమంటావు? నేను నీతివంతుణ్ణి, నేను ₹1 ఫ్రాడ్ చేస్తలేను, దమ్ముంటే నాకు సవాల్ విసిరండి, నాది తీయండి అంటున్నావు. తీయడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నువ్వు దొంగవని ఐటీ దాడులైనాయి నీ ఇంటి మీద. నీ దగ్గర 4 రోజులు ఐటీ దాడులు అయినాడు. నువ్వు దొంగగా మంచివా? టీఆర్ఎస్లో ఉన్న హరీష్ రావు గారికి తెలియదా? మైపాల్ రెడ్డి గారికి తెలియదా? ఇదంతా తెలుసు, నీ పరిస్థితి ఏంది తెలుసు. ఇంకొకటి, నిన్న మొన్న కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. నిన్న నుండి అందరూ పొద్దున్న నుండి కూడా నిన్న కూడా అందరూ ఎప్పుడెప్పుడు నువ్వు రాజీనామా చేస్తావు, నిన్ను ఉడగొట్టి నిన్నింటికాడ కూర్చుండబెట్టి నువ్వు మళ్ళా రోడ్డు మీద ఎక్కొద్దని నీ టీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారు. వాళ్ళకు అవకాశం ఇవ్వలేవు. పాప మళ్ళీ ఈరోజు నిరాశ పడుతున్నారు. అరే మా ఊడు రాకపోయే, అవతలోడు రాబట్టే, మా ఊడు వస్తే మేము ఎంత ఎంజాయ్ చేస్తుంటే నేను అవతలో నొడగొట్టి పక్క సీటు కూడా కాల్ చేపిస్తుంటే అని మీ నాయకులు, మీ కౌన్సిలర్లు, మీ చైర్మన్లు అందరూ ఎదురెదురు చూస్తున్నారు. అది మర్చిపోకు. ఇప్పటికైనా తెలుసుకో, సీనన్న అందరినీ కాపాడుకునే వ్యక్తి. ఈరోజు ఒక్క మాట ఇస్తే దానికి కట్టుబడి సర్పంచ్ స్థానాన్ని ఎంటికతో సమానంగా వదిలేసిన వ్యక్తి. ఆ వ్యక్తి అడుగు జాడల్లోనే ఈరోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున 13వ వార్డు మెంబర్గా గెలిచి, వార్డు కౌన్సిలర్గా గెలిచి, ఈరోజు నువ్వు విసిరిన మా పెద్దన్న, మా నాయకుడు, మా కాటసీనన్న మీద విసిరినావు కాబట్టి కాటసీనన్న మీదికెళ్ళి మేము ఆయన కోసం ఈరోజు పదవి త్యాగం చేయడానికి సిద్ధంగా వచ్చినాం. నువ్వు దాన్ని స్వీకరించలేవు. ఈరోజు మా సీనన్న ఏ స్థాయికి వెళ్ళిపోయింది సీఎం గారి దగ్గర. నువ్వే చేసినావు, చేసినా నీ నోటి దులతోనే మాకే మంచి జరుగుతుంది. నువ్వెంత మాట్లాడితే అంత చెడ్డోని అవుతావు, నువ్వెంత మాట్లాడకపోతే అంత మంచోని అవుతావు అని మొన్న చెప్పినా, ఈరోజు కూడా చెప్తున్నా. ఏదైనా మాట్లాడడం నేర్చుకుంటే పెద్ద నాయకుడు అవుతావు. సీనన్నకు క్షమాపణ చెప్పాలి. ఇంకొకటి, ఇప్పుడు కానుకుంటా రోడ్డు విషయంలో పదే మాట్లాడుతున్నావు.
మా సీనన్న కృషి, మా సీనన్న రక్తం ధారపోసి ఎన్ని రోజులు తిరిగితే ఈరోజు మా దామన్న కృషి కష్టార్జితంలో, మా జగ్గన్న సహకారంలో, మా సీఎం గారు, మా పెద్ద మనిషి, మా పెద్ద నాయకుడు, మా పెద్ద ఆయన, మా సీఎం గారి కృషితో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారి ప్రభాబలంతో మేము ఈరోజు కానుకుంట రోడ్డుకు నీకు అనంతరంలో ఉన్న సర్పంచ్ ఉన్న నాడు కూడా ఎంతో మంది నీ ముంగడ చచ్చిపోతుంటే కూడా నీ కళ్ళల్లో రక్తం కరగలేదు. అలాంటిది మేమేం చెప్తున్నాం, ఈరోజు మా సీనన్న ఒక మనసు తట్టి మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కానుకుంటలో ఛాలెంజ్గా చెప్పిపోయిండు. ఏమని, మా సర్పంచులందరినీ గెలిపించండి, మా కానుకుంటలో కూడా మేము మా పెంటారెడ్డి గారితో సహా 8 గ్రామ పంచాయతీలలో మా సర్పంచులను గెలిపించండి, మీకున్న పెద్ద సమస్య ఈ కానుకుంట రోడ్డు సమస్య అని చెప్పిండు. చెప్పినందుకు ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. మీ నాయకుల స్థానం ఏంది, మా నాయకుడి స్థానం ఏంది తెలుసుకో. ఇక ముందు ఈ రోజు నుండి చెప్తున్నాం, మాటలు తక్కువ చేయి, రోడ్డు మీదకి ఎక్కడం తగ్గించుకో, ఎమ్మెల్యే నేను మర్చిపో, కనీసం నీ స్థానం, నీ ఓడిపోయిన సీటుకు రాజీనామా చేసి కనీసం మళ్ళీ రిటర్న్ గెలిచే స్థాయి కాదు నీది, అది మర్చిపో. ఉప ఎన్నికలు నీ పార్టీకి పెట్టిన పేరు అంటారు, మీ సీఎం గారు ఉప ఎన్నికలకు సిద్ధమన్నారు, మరి మీ హరీష్ రావు గారు ఉప ఎన్నికలలో సిద్ధంగా పనిచేసిర్రు, మరి వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తున్నావు, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఎందుకు రాలేదు, ఈరోజు ఎందుకు మా ఇంట్లో మా సమస్యలు మీ సమస్యలు అని మాట్లాడుకుంటున్నారట. నీ పొద్దున చెప్తున్నారు మాకు మీకు సంబంధం లేదు, మీకు సంబంధం లేదు. ఎవరికి సంబంధం, ఎవరింటోళ్ళకి కానికే సంబంధం, పక్కింటోళ్ళకైతే సంబంధాలు ఉన్నాయి కదా, అది మాత్రం గుర్తుపెట్టుకో. మాట్లాడేటప్పుడు దాంట్లో కూడా మళ్ళీ ఇప్పుడైతే ఏదైతే నోటిదులతో ఛాలెంజ్ విసిరినవో మళ్ళీ కూడా ఆ మాటలు మాట్లాడి మళ్ళీ విసిరించుకోకు. మళ్ళీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకునే సమావేశం మాకు అవకాశం ఇవ్వద్దు అని కోరుకుంటూ, మాకు ఇక్కడికి వచ్చినందుకు పాత్రికేయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మళ్ళీ మరోసారి కూడా చెప్తున్నా, మా కాట సీనన్న అనే స్థాయి నీది కాదు అంటే ఊకోము బిడ్డ. టీఆర్ఎస్ నాయకులు నీకు ఎవరు సపోర్ట్ లేరు, అది మర్చిపోకు. నీ వెనకాలనే గోతులు తీసిరు, నిన్నెప్పుడు దొక్కుతారా తెలియదు, మేము చూస్తుంటాం. దానికి మాకు వాళ్ళే సహకరిస్తారు, మమ్మల్ని నిన్ను దొక్కే స్థాయిలో కూడా మేము కూడా రెడీ ఉన్నాం, దానికి కూడా వాళ్ళే రెడీ ఉంటారని తెలియజేస్తూ, కాట శ్రీనివాస్ గౌడ్ గారికి ఈ 7.5 కోట్లు ఇచ్చినందుకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మా నాయకుడి బాటలోనే ఇక ముందు కూడా నడుస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. రోజు జరుగుతుంది అనుకున్నాం, ఎందుకంటే లీడర్లు పెద్దోళ్ళమని చెప్పుకునే లీడర్లు సవాలు విసిరిర్రు. దానికి తగ్గట్టు ప్రతి సవాలు వచ్చినప్పుడు స్వీకరిస్తుంటే మాకిట చూడడానికి మంచిగా ఉంటుంది. ఎందుకంటే విసరడం కాదు, దాన్ని నెరవేర్చడం నేర్చుకోవాలి. లీడర్ అనేటోడు పొట్టిగా చెప్పడము, దాన్ని అమలు చేయకుండా ఉండడం మంచి పద్ధతి కాదు. మాట్లాడే ముందే మంచిగా ఆలోచన చేసి మాట్లాడాలి. ఎందుకంటే ఏం మాట్లాడాలనో అయోమయంలో మాట్లాడి కింద మీద కావద్దు. ఇప్పుడు నిన్న మాట్లాడుతూ నరేందర్ రెడ్డితో పాటు నా గురించి కొన్ని మాట్లాడిండు. గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆయన ఒక 109 సర్వే నంబర్ ఉంది. ఒకటి 109 సర్వే నంబర్లో 8 ఎకరాల భూమి నరసింహరావు మండల్ ప్రెసిడెంట్కి వచ్చినాయి డబ్బులు అన్నాడు. ఇదే గోవర్ధన్ రెడ్డికి చెప్తున్నా నేను, అరే బాబు 8 ఎకరాలు ఎట్లొస్తాయి, నువ్వు ఒక 5 మందిలో ఒక సభ్యునివి, మాకున్నది 6 ఎకరాల భూమిరా బాబు, మేము 3 అన్నదమ్ముళ్ళము, నాకు ఎకరా 31 గుంట డబ్బులు వచ్చినాయి. ఒట్టిగా నాలుకే ఉందని మాట్లాడితే మంచిగా ఉండదు. లేదు, రేపు పొద్దున ఎంఆర్ఓ దగ్గరికి రా, రికార్డు తీపి, నిజంగా ఉందంటే దాన్ని ఉంటే మాట్లాడదాం కూర్చొని. ఒట్టిగా అపోహలు వేయడము, బట్టగాల్చి మీదేసుడు బంద్ చేసుకో. ఎందుకంటే ఉట్టుగా జనాలు అనుకుంటారు నిజమే కావచ్చు అనుకుంటారు, కాదు. ఆడ ఆఫీసర్ అనేటోడు ఒక ఎంఆర్ఓ మెజిస్ట్రేట్ ఆఫీసరు పుణ్యానికి గవర్నమెంట్ భూమి ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళకి హక్కు లేదు, రికార్డు ఉంటేనే ఇస్తారు. మీరు చెప్పినట్టు కాదు. ఎందుకంటే మనం చెప్పినట్టు డబ్బులు వచ్చినుంటే ఎవరి కార్డు తీసుకునేటోడు, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదు. ఇంకొకటి
నేను ఒక 2 సార్లు ఎడగొట్టినా నిన్ను అన్నావు. నువ్వు ఒడగొట్టుడేమో కానీ నా మీద నిలబడ్డ సంఘం వెంకటేష్ అనేటువంటి నిలబెట్టి లాస్ట్కి వాడిని చచ్చిపోయే పరిస్థితి చేసినావు. ఎందుకంటే ఎంపీటీసీ నా మీద గెలిచిండు, 10 లక్షల రూపాయలు సద్ది భాస్కర్ అనేట ఆయన ఎంపీపీకి చెక్ ఇచ్చిండు. ఎంపీపీ సపోర్ట్కు చెక్కు నువ్వు తీసుకుంటే వాడు ఆగమైపోయారని ఆయన చచ్చిపోయింది. లాస్ట్కు నువ్వు నిలబెట్టి ఏం చేసినట్టు, వాడిని గెలిపించి ఏం చేసినట్టు చెప్పు. కుటుంబం ఆగమైంది. అలా గెలుపులోటములు అనేది సహజం, గుర్తుపెట్టుకో. నేను నువ్వు అనేది కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. దానికి మనం కట్టుబట్టుగా ఉండాలి. ఇంకోటి 3 మున్సిపాలిటీలు గెలిపించినన్న చెప్పుకుంటున్నావు. అక్కడ ఉన్న కొలను బాలరెడ్డి ఎటు పోయిండా? నువ్వే లీడర్ అయితే 3 మున్సిపాలిటీలు గెలిపిన సత్తా ఉన్న లీడర్ అయితే ఒక చిన్న సవాల్, ఒక కౌన్సిలర్ రాజీనామా చేసి గెలిపే సత్తా లేదు. ఈడ 3 మున్సిపాలిటీలు గెలిపించినా అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నావు. ఇది ఒక్కసారి ఆలోచన చేసుకో మళ్ళొక్కసారి. ఇంకోటి, గ్రామ పంచాయతీలో మీ నాయన సర్పంచ్ ఉన్నప్పుడు రికార్డు ఉంది నా దగ్గర. మీ నాయన సస్పెండ్ అయ్యిండు, ఫైల్ ఉంది నా దగ్గర, డిపిఓ రాసిండు. మీ నాయన సస్పెండ్ అయ్యిండు, 42 లక్షల రూపాయలు ఫ్రాడ్ అని ఇట తేలింది. ఇదో ఫైల్ నా దగ్గర ఉంది. నువ్వు ఎమ్మెల్యే గారు కారు పట్టుకొని అప్పించుకున్నావు తప్ప దీంట్లో ఏం లేదు. నా దగ్గర ఫైల్ ఉంది. 42 లక్షలు నువ్వు కట్టాల్సిందే. ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకున్నావో ఏం చేసుకున్నావో దాన్ని ఆపించుకున్నావు. ఇంకోటి గురించి మాట్లాడుతున్నావు, సస్పెండ్ అయ్యారు పోయారు. అది కాదు, ఒక పద్ధతి అనేది ఉంటుంది, దానికి ఒక ప్రవర్తన అనేది ఉంటుంది. ఇంకోటి 2008, 2009లో మసీద్ దగ్గర వెంచర్ చేసారు. వెంచర్ చేస్తే దాంట్లో 680 గజాల భూమి మొన్నటి వరకు ఉంది, ఒక 8 సంవత్సరాల వరకు ఉంది. 8 సంవత్సరాల తర్వాత రీసెంట్గా భూమే లేకుండా పోయింది. 680 గజాలు 30,000 గజం అంతది ఈరోజు అది భూమి. మరి ఇవన్నీ ఎటుపోతున్నాయి, ఏం చేసినాం అనేది తీస్తే చాలున్నాయి. మాట్లాడే ముందు కొంచెం అవగాహనతో మాట్లాడు, ఆలోచన లేకుండా మాట్లాడితే మా దగ్గర ఉన్నాయి, మంచిగా ఉండదు. నేను ఇంకొకసారి చెప్తున్నా, వ్యక్తిగత విషయాలకు పోవాలని నువ్వు అనుకుంటే నాకు ముందు చెప్పు, నేను పోతా చూడు ఎట్లుంటుందో నాది. ఎందుకంటే వ్యక్తిగతం చూసుకుందామంటే నేను రెడీ ఉంటా, కానీ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నా కాబట్టి ఒక పద్ధతితో మాట్లాడుతున్నా. మైక్ ఇడిచి మాట్లాడితే నాకంటే నా ఎట్లుంటాయి అనేది నీకు తెలుసు. ఆలోచన చేసుకొని మాట్లాడి ఇంకోసారి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మైక్ దొరికితే మాట్లాడితే లెక్క కాదు. నీకు మైక్ ఇవ్వకపోతే మాదే, నువ్వు హోదాలో లేవు కాబట్టి నీకు మైక్ తక్కువ ఇస్తారు అయ్యా. ఎందుకంటే నువ్వు అంటే మైక్ దొరికితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఖరాబ్ అవుతావు. అవతల ఇబ్బంది పెట్టకు, నువ్వు ఇబ్బంది పడకు. ఆలోచన చేసుకొని మాట్లాడమని మళ్ళొక్కసారి చెప్తున్నా. ఇంకొకసారి గిట్ట మన గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, కాటా సీనన్న గురించి కానీ నువ్వు మాట్లాడినట్టయితే మంచిగా ఉండదని 3 రోజులు అంది ప్రెస్ మీట్లతో గుమ్మడిదాల మొత్తం. ఇక అది ఎట్లా అంటే నిజంగా కాన్స్టిట్యున్సీ 1 తారీఖు ఉన్నది, గుమ్మడిదాల మండలం 1 తారీఖు ఉన్నది. నిన్న మొన్న మాట్లాడిన నాయకుడు మాట్లాడిండు ఎవరి మీద అంటే నరేందర్ మీద, 13వ వార్డు మీద. గట్స్ ఉన్నోడు గన్ను వేలిస్తే ఎంత ప్రమాదం ఉంటుందో, కంటెంప్ట్ ఉన్నోడు కౌంటర్ ఇస్తే కూడా అంతే ప్రమాదం. మళ్ళా గోవర్ధన్ రెడ్డికి తెలియదు నరేందర్ రెడ్డి ఎంత ప్రమాదకారను. నోట్లకెళ్ళి మాట్లాడంగానే ఏం చేయడు, ఏం మాట్లాడడు, భయపడి వెళ్ళిపోతాడని. నరేందర్ రెడ్డి ఒకటే చెప్పిండు, ఎవరైతే ఆయన కౌంటర్ ఇచ్చిండో దానికి తృణప్రాయంగా చింపి అవతల వారేస్తాను ఆ పదవిని, అధికారాన్ని అని చెప్పి ఈరోజు 10:59 మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ సత్తా, ఆయన సత్తా చూపించి మళ్ళీ అరగంట అందులో కూర్చొని బయటికి రావటం జరిగింది. ఆ టైంలో నిన్న మొన్న పెద్ద పెద్ద ధార్కార్ మాటలు మాట్లాడిన ధార్కారుడు మళ్ళీ ఆడికి ఎవరు రాలే. 3 మున్సిపల్ గెలిపించిన ధార్కారి మళ్ళీ 1 సీటు గెలిపించుకోవడానికి ఎందుకు భయపడుతున్నాడో మన నాకు అర్థం కాలే. ఎందుకంటే ఈయననే తిరిగిండు 3 మున్సిపాలిటీలు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు లీడర్లుగా టీఆర్ఎస్ పార్టీలా, ఈయననే చాలా పెద్ద లీడరు. మొన్న కాన్కుంట రోడ్డు గురించి కూడా చాలా మాట్లాడిండు. కాన్కుంట రోడ్డు 7,20 లక్షల ఫండు మీ ఎమ్మెల్యే దాలేడరా నాయనా. మా నాయకుడు, మా ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ గుమ్మడిదాల మండలానికి సంబంధించిన లీడర్లంతా పోయి 7,20 లక్షల మంజూరు చేసి
ఇంకొక 15 రోజులలో దాని టెండర్ కంప్లీట్ చేసి సాక్షాత్తు రాష్ట్ర మంత్రులతోని దాని కొబ్బరికాయ కొట్టించబోతున్నాడు మా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు. దమ్ము ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్యే తెచ్చిన ఫండ్స్ అనుకుంటే ఆపి నిరూపించు, అప్పుడు నువ్వు పెద్ద దారకారు అనుకుంటాం. ఇక రెండోది, కాటా శ్రీనివాస్ గౌడ్ గారు 2 సంవత్సరాలు సర్పంచ్ చేసి సర్పంచ్ పోయింది 2 సంవత్సరాలు అని చెప్పిండు. వెనకటికి మా సర్పంచ్ నీలమ్మని కూడా అట్లనే బాధ పెట్టి ఆ కొడుకులు ట్యాంకర్ల నీళ్లు పోస్తే ఇబ్బంది అవుతున్నది, 1000 రూపాయలు తీసుకుంటున్నది, 1500 తీసుకుంటుంది. చిన్న చిన్న లత్కూరు మాటలు మాట్లాడి మా నీలమ్మని ఎంత సఫర్ చేసిండ్రు. ఆనాడు కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా హరీష్ రావు అంతే సఫర్ చేసిండు. నీలమ్మ ఎంత కట్టరుగుండి ఆ రోజు ఏది ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీని ఉంటాయి, ఏమైనా అయ్యే దగ్గర పోను, టీఆర్ఎస్ పార్టీ దగ్గర పోనని చెప్పి నీలమ్మ ఏ మాట అయితే నిలబడి మాట కట్టుబడ్డదో, మా ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా హరీష్ రావు పెట్టిన ప్రపోజల్ని ఆయన చెప్పుతో సమానంతో ప్రాయంగా కొట్టేసి స్టేటు పదవి ఇస్తా అంటే కూడా వద్దని కాంగ్రెస్ పార్టీతో ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య నడుస్తున్నటువంటి నాయకుడు మా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు. నేను మళ్ళా చెప్తున్నా ధార్కార్కి, నువ్వు మళ్ళా మా మీద కౌంటర్ ఇయ్యకు. కౌంటర్ ఇచ్చేటట్టుంటే ఆ 1వ వార్డు మెంబరు సంధ్య గోవర్ధన్ రెడ్డి గారిని రాజీనామా చేపించి నీ దార్కార్తనం నిరూపణ చేసుకున్న తర్వాత ముంగడికి రా. ఎందుకంటే చాలా మాట్లాడుతున్నారు మీరంతా, కాంగ్రెస్ పార్టీ ఏంది ఏం సంగతి అవన్నీ చాలా దాంట్లో పోతే బాగుండదు. సిఎస్ఆర్ ఫండ్స్ గురించి అవన్నీ ప్రణాళికలు జరుగుతున్నాయి. దయచేసి నేను చెప్పేది ఒకటే, నరేందర్ రెడ్డి గారు ఇసిరినటువంటి కౌంటర్కు నీ కౌంటర్ ఫెయిల్ అయింది కాబట్టి, నువ్వు అన్ఫిట్ అయినావు కాబట్టి మళ్ళీ ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టకుండా చూడాలని తెలియజేస్తూ, ఈరోజు నరేందర్ రెడ్డి గారిని నిజంగా కాంగ్రెస్ పార్టీ ఒక బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని తరపున నిజంగా నేను ఆయనకు అప్రిషియేట్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీని ఇజ్జత్ నిలబెట్టినందుకు. ఒకడోడు 10 పోతుందంటే నేను ఎందుకు రాజీనామా చేస్తా అంటారు, కానీ నరేందర్ రెడ్డి అట్లా ఆలోచన చేయలే. 10 నా చెప్పుతో సమానం. ముందు మాట నిలబడాలి, మాట మీద ఉండాలి, మాట కట్టుబడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రెస్టేజ్ ఇష్యూని నిలబెట్టినటువంటి నాయకుడు ఈరోజు నరేందర్ రెడ్డి గారు. నేను మళ్ళా చెప్తున్నా టీఆర్ఎస్ పార్టీ ధార్కార్లకు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి గోటితో సమానం రా నాయన మీరందరు కలిసిన. అలాంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు, మాటిస్తే శ్రీరామచంద్రుని అసంటి నాయకుడు. గుర్తుపెట్టుకోండి, మళ్ళా ఇలాంటి మాటలు మాట్లాడొద్దని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.